హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఇంట్లో టిఫిన్ వేసుకోవడానికి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు బియ్యం పిండితో అప్పటికప్పుడు చాలా టేస్టీగా పొంగనాలు చేసుకోవచ్చు. ఈ పొంగనాలకి కాంబినేషన్గా టమాటా చట్నీ చాలా బాగుంటుంది. ఈ రెండింటిని కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పొంగనాలు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి, అదే కప్పుతో అరకప్పు పెరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం తరుగు, 1 క్యారెట్ తరుగు, అరకప్పు నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్నాక అందులో అరగట్ట కొత్తిమీర తరుగు, చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు పిండి కొద్దిగా నానే లోపల టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 4-5 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు దినుసులు వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో టమాటా, చిన్న అల్లం ముక్క, 2 రెబ్బల చింతపండు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. టమాటా ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. టమాటా పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు అవసరం లేదు, డైరెక్ట్గా తింటేనే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మనకు ఈ పొంగనాల్లోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మనకి పొంగనాల పిండి కూడా కొద్దిగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పొంగనాలను ఈ విధంగా వేసుకోవాలి. అన్ని పొంగనాలను వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. పొంగనాలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాలనివ్వాలి. మనకి టిఫిన్స్లోకి ఎలాంటి పిండి లేనప్పుడు ఇలా సింపుల్గా టిఫిన్ చేసేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా బాగుంటాయి. పొంగనాలు 2 వైపులా కాలిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో పొంగనాలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా పొంగనాలు టమాటా చట్నీ రెడీ అయిపోయాయి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బియ్యపిండి పొంగనాలు టమాటా చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.